భగవద్గీత దైవాసుర సంపద్విభాగయోగ. శ్రీ భగవానుడన్నాడు, అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగంలో నిలవడం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ దైవీ పురుషుడికి కలుగుతాయి. అహింస, సత్యం, కోపము లేకపోవడం, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకపోవడం, ప్రాణుల యందు దయ, విషయలోలత్వం లేకపోవడం, మృదు స్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం, తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహ చింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం. అర్జున, ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి. అర్జున, దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పురుషత్వం, అజ్ఞానం ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి. దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధనానికి కారణం. అర్జున, విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు. ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవ సృష్టిని గురించి విస్తారంగా చెప్పబడింది. అర్జున, అసుర సృష్టి గురించి విను. అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని గాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళల్లో శౌచము, ఆచారము, సత్యము ఉండవు. జగత్తు మిథ్య అని, దానికి ధర్మాధర్మాలు ఆధారం లేదని, ఈశ్వరుడే లేడని, స్త్రీ పురుషుల కలయిక వల్లే పుట్టిందని వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసురజనులు. ఈ దృష్టినే పట్టుకొని వేలాడుతూ వీళ్ళు ధర్మభ్రష్టులై, సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, క్రూర కర్ములై, లోకనాశనం కోసం పుడతారు. వాళ్ళు తృప్తిపరచడానికి వీలు లేనంత కోరికలను పెట్టుకుని దంభ, మాన, మదాలతో నిండి భ్రాంతి వల్ల అసత్యమైన వాటిని పట్టుకుని అనాచారంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు మరణించే వరకు అపరిమితమైన యోచనలలో మునిగి తేలుతూ కామభోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్చయించుకున్న వాళ్ళు వందలాది ఆశాపాశాలతో కట్టుబడి కామక్రోధాలకి వశులై తమ కామభోగానికి గాను అన్యాయంగానైనా సరే సంపదల్ని సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఈరోజు ఇంత, ఈ సంపద నాకు లభించింది, ఈ కోరికలని తీర్చుకుంటాను, ఇంత ధనం నాకుంది, ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది, ఈ శత్రువు నా చేత చంపబడినాడు, ఇతరులని కూడా చంపేస్తాను, నేను ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని, నేను ధనవంతుణ్ణి, కులమున్నవాణ్ణి, నాకు సమానులు ఎవరున్నారు, యజ్ఞం చేస్తాను, దానాలిస్తాను, సంతోషిస్తాను, ఇలా అజ్ఞానంతో భ్రాంతి చెందుతారు. అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులయి అజ్ఞానపు వలలో చిక్కుకుపోయి కామభోగాలలో మరులుకొని అపవిత్రమైన నరకంలో పడతారు. తమని తాము మెచ్చుకునేవారు మొండివాళ్ళు, ధనమాన మదాలతో కూడుకొని గుడ్డివాళ్ళై డంబం కోసం శాస్త్ర పద్ధతిని వర్జించి నామమాత్రంగా యజ్ఞాలు చేస్తారు. అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామక్రోధాలని ఆశ్రయించుకొని తమలోనూ ఇతరులలోనూ ఉన్న నన్ను ద్వేషించి అసూయతో తిరస్కరిస్తారు. ఇలా నన్ను ద్వేషించే క్రూరులు, దుష్టులు, నర అధముల్ని నేను నిత్యము అసురీ యోనుల్లోకే విసిరివేస్తాను. అర్జున, అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోనూ నన్ను చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు. ఆత్మనాశనానికి దారితీసే నరక ద్వారాలు 3: కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటినీ త్యజించాలి. కౌంతేయ, నరక ద్వారాలైన ఈ కామ, క్రోధ, లోభాల మూడింటి నుండి విడుదల పొందిన నరుడు తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. దానివల్ల పరమగతిని, మోక్షాన్ని పొందుతాడు. తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు, సుఖాన్ని, పరమగతిని కూడా పొందడు. అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్ని నిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకొని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. స్వస్తి.